ఒక ముసలావిడ సత్య దగ్గరికి వచ్చి, "నువ్వు ఎలక్షన్‌లో పోటీ చేస్తున్నావన్న విషయం మాకు తెలిసింది. అలాగే నీకు ఎవరు సపోర్ట్ చేయటం లేదు అన్న విషయం కూడా మాకు బాగా తెలిసింది. మేము ఎలాగైనా సరే నీకు సపోర్ట్ చేయాలని ఇక్కడికి వచ్చాం. మేము ఆరుగురం ఉన్నాం. మేము ఆరుగురం కలిపి నీకు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మీ మామయ్యకు భయపడి ఎవరు ముందుకు రావట్లేదని కూడా మాకు అర్థమైంది. కానీ మేము అలా కాదు. మీ మామయ్యని ఎదిరించి మరి నీకు సపోర్ట్ చేద్దామని నీ దగ్గరికి వచ్చాం. నువ్వేమంటావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఏంటి మీరు చెప్తుంది నిజమా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అవునమ్మా, మేము నీకు సపోర్ట్ చేద్దామనే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు న్యాయం చేస్తావు అన్న నమ్మకం మాకు ఉంది. అందుకే నీ దగ్గరికి వచ్చామని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు విన్న మహదేవయ్య మాత్రం చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో తన పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి, "ఏంట్రా సత్య ఆ ముసలోళ్ళతో కలిసి ఇప్పుడు నామినేషన్ వేయడానికి కూడా వెళ్తుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏం కాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం, "ఆ ముసలోళ్ళని ఏదో ఒకటి చేసేయరా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్ర మాత్రం, "బాపు నువ్వు ధీమాగా ఉండు. నీకెందుకు, నేను ఉన్నాను కదా. ఆ ముసలాళ్ళని తెల్లవారుజాము అయ్యేసరికి కనిపించనివ్వకుండా నేను చేస్తాను కదా. ఆ మాటలు నా దగ్గర కాదు. వాళ్ళేమి చేసినా సరే వాళ్ళు మళ్ళీ ఆ నామినేషన్స్ రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు బాపు. నీకు ఏమీ కానివ్వను బాపు. నీ దగ్గరికి ఏమీ రానివ్వను బాపు. ఎలాగైనా సరే ఆ ముసలోళ్ళని లేపేస్తాను, లేపోతే ఎక్కడికో పంపించేస్తాను. ఏదో ఒకటి చేస్తాను. అలాగే ఆ సత్య కూడా మళ్ళీ అటువైపు వెళ్ళకుండా నేను చేస్తాను బాపు. నువ్వు ధైర్యంగా ఉండు" అని చెప్పేసైతే మహదేవయ్యకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.